ఫ్రెండ్స్ ఇప్పుడైతే లిరికల్ వీడియో అయితే ఒకటి చేసినా దీన్ని మీరు 3Dలో చేసుకుంటారా లేకపోతే నార్మల్గా సింగిల్ లిరికల్లో చేసుకుంటారా అనేది నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. చాలా బాగా వచ్చింది. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఒక లైక్ చేసి. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే 3D టైప్లో అయితే ఉంటుంది. దీనికి యానిమేషన్ ఎక్కువ చేసిన నేను లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఫుల్ స్క్రీన్లోనే ఒక ఫోటో పెట్టి పైన కానీ కింద కానీ లిరికల్ పెడదామంటే లిరికల్ కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ ఇది చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, డెఫినెట్లీ ట్రై చేయండి. ఐడియా అయితే వస్తుంది ఒకటి. ఓకే, డెఫినెట్లీ ట్రై చేయండి, మర్చిపోదు అసలు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నేను అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి అప్లోడ్ యువర్ ఫోటో అని. ఇక్కడ మనమైతే మన ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ నుంచి మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఎప్పుడైనా ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వండి డెఫినెట్లీ, ఎప్పుడైనా. ఎందుకంటే దీనికంటే మనకు బెటర్ క్వాలిటీ అనేది మీకు ఏ యాప్ ఇవ్వదు. డెఫినెట్లీ నేనైతే కన్ఫామ్గా అయితే చెప్తాను. నేను చాలా బాగా వస్తుంది. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నేను మ్యాక్సిమం నేను కొన్నిసార్లు కొంచెం అర్జెంట్గా ఉంటేనే బజాట్ యాప్లో యూజ్ చేస్తాను. మిగతా మ్యాక్సిమం ఇందులోనే కవర్ చేస్తాను. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక 4 ఫొటోస్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. XML వాళ్ళకు ఇంకా ఇబ్బందిగా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని మాత్రమే ఇచ్చాను, అన్నీ ఇవ్వాలంటే టైం, అవి అన్ని లింక్స్ పెట్టాలంటే మీకు డౌన్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి ఓకే, కామెంట్ చేయండి. మీకు వీలుంటే ఫైల్ మొత్తం ఒకటిసారి సెండ్ చేస్తాను. XML యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ బాక్స్ మీద క్లిక్ చేద్దాం. కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా ఆన్ చేద్దాం. ఓకే, కనిపిస్తుందా? మేము చెప్పడం మేము మర్చిపోయాను, సారీ. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మిస్సింగ్ ఫాంట్ అయితే మళ్ళీ ఫాంట్ అన్నీ చేంజ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, కొంచెం ఓపిక ఉంటే చేసుకోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో అయితే ఇక్కడైతే ఉంది. ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, రీప్లేసే పెడదాం, వేరే ఫోటోతో రీప్లేస్ పెడదాం. ఎందుకంటే రీప్లేస్ పెట్టేటప్పుడు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ప్రాబ్లం గురించి మీకు 100% ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో పెడతాను, ఏదైనా కావచ్చు. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఓకే, ఈ ఫోటో ఉంది, రిమూవ్ చేసిన. ఓకే, ఫోటో సైజ్ అయితే తక్కువైంది. ఈ బాక్స్, ఈ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోని జూమ్ చేస్తున్నా, ఈ సైడ్ అయితే జరుపుకుంటున్నా ఫింగర్ తోటి. గుర్తుపెట్టుకోండి, ఫింగర్ తోటి. ఓకే, ఇలా. ఇప్పుడు చూడండి, నైస్, సూపర్ కనిపిస్తుంది. ఏదైతే బాగా సెట్ అయింది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోటో హెడ్ కట్ అవ్వడం కానీ హ్యాండ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగితే ఎడిట్ షేప్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూడండి, మనకు XY అనే ఉంటుంది, 2 ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు కింద దాని మీద క్లిక్ చేస్తే కిందది తగ్గుతుంది పెరుగుతుంది, పైన దాని మీద చేసుకుంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో బాగా అడ్జస్ట్మెంట్ అయింది. సెకండ్ ఫోటో కూడా చేంజ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి ఈ ఫోటో యానిమేషన్ చాలా బాగుంటుంది, బాగా నచ్చింది నాకు. వేరే ఫోటోనే పెడతాం. ఒక్క నిమిషం, ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే ఇలాగైతే ఉంది. దీన్ని నేను కొంచెం రొటేట్ అయితే ఇది చేస్తా, కొంచెం రొటేట్ ఎక్కువైందని అనిపిస్తుంది. చూడండి, ఇలా ఇక్కడ రొటేట్ అనేది కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే, ఇలా ఈ ఫోటో కూడా ఇక్కడైతే చూడండి. ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసే బట్టి మాత్రమే ఉంటుంది. ఇంకో ఫోటో కూడా చేంజ్ చేస్తా. ఇది కూడా బాగా సింక్ అయింది. ఇలా చూస్తున్నారు కదా, చాలా బాగా కొంచెం ఓపికతోటి చేంజ్ చేసుకుంటే చాలా బాగా సింక్ అయిపోతుంది. అంతే, దాని తర్వాత వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఒకటి చెప్పాను కదా మీకు, ఒకవేళ ఓన్లీ లిరికల్తోనే చేద్దామని అనుకుంటే ఇక్కడ ఉన్న లిరికల్ అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎగ్జాంపుల్గా కొన్ని కాపీ చేస్తున్నాను. సాంగ్ కూడా కాపీ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సాంగ్ మీ దగ్గర లేకపోతే ఆ సాంగ్ ఇచ్చాను నేను. సాంగ్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి, సంథింగ్ ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకొని జూమ్ చేసిన దీని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం, కిందికి తీసుకొద్దాం. దీన్ని మీరు అయితే లిరికల్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. కింద పెడుతున్నాను.
ఒక షాడో తీసుకున్న ఇలా. ఇలా కొన్ని యానిమేషన్ చేసుకుంటే చాలా బాగా సింక్ అవుతుంది. ట్రై చేయండి అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి.